పచ్చడి మేం చూపించేది మా స్టైల్లో మీకోసం ఇవాళ. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం మన బ్యూటిఫుల్ ఫుడ్ ఎక్స్పర్ట్ అక్షర. దాదా వచ్చే. నువ్వు ఏ వంట వండితే ఎక్కువ ఇష్టంగా తింటారు? మీ హస్బెండ్కి మీ పిల్లలకి ఏది ఇష్టం? ఫిష్ ఫ్రై చాలా ఇష్టం. నేను ఫిష్ ఫ్రై చేసిన రోజు నాకే మిగలదు. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాన్స్ పికిల్ ఒక లెక్క, ఇవాళ మేము చూపించబోయేది ఇంకొక లెక్క. ఈ స్టైల్లోనే ఇలాగే ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు మీకు సభాష్ అని అనకపోతే అడగండి. వైరల్ వంటలు సూపర్, మా ప్రాన్ పచ్చడి డూపర్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైరల్ వంటలు. మరి ఈరోజు వైరల్ వంటల్లో మేము చూపించబోయే ఎపిసోడ్ ఈజ్ అబౌట్ ప్రాన్ పచ్చడి. ప్రాన్ పచ్చడి మేము చూపించేది మా స్టైల్లో మీకోసం ఇవాళ. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం మన బ్యూటిఫుల్ ఫుడ్ ఎక్స్పర్ట్ అక్షర. దాదా వచ్చే. స్టార్ట్ చేద్దామా? ఎస్, డెఫినెట్లీ. ఈ ప్రాన్స్ పచ్చడి యాక్చువల్లీ నాన్ వెజ్ లో ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో అవన్నీ వైరలే. ప్రాన్స్ పచ్చడికి వచ్చేసరికి చెప్పాలి అంటే నాన్ వెజ్ లవర్స్ కి ది బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు. సో వైరల్ వంటలలో 3, 2, 1 గెట్ సెట్ గో. ప్రాన్ పికల్. సో ప్రాన్ పికల్కి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ తోటి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని పీసెస్ని అలా ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టామనుకోండి. సాల్ట్ అలాగే పసుపు కూడా ప్రాపర్గా ముక్కకి బాగా అద్దుకొని ఉండడానికి ఆ టైం మనకు కావాలి. ఇలా ఈ కంప్లీట్ థింగ్ని ఒక 15 to 20 మినిట్స్ అలా పక్కన పెట్టుకుందాం. ఇంకా ఇప్పుడు మనం మసాలా తయారీ చేసుకుందాం. సో అవన్నీ రోస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్యాన్ తీసుకుందాం. ఎస్. సో ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేస్తున్నామా? ఎస్, డ్రై రోస్ట్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ నేను క్వాంటిటీస్ కూడా చెప్పేస్తాను విడివిడిగా. నేను 1/2 kg ప్రాన్స్కి, అంటే మనం బయట కేజీ అని చెప్తే మొత్తం షెల్ అంతా తీయగా మనకు 1/2 kg వస్తుంది. పొట్టు పోగా 1/2 kg వస్తుంది. సో ఆ షెల్ అంతా పోయాక ఆ 1/2 kg దానికి ఒక దాల్చినీ చెక్క, 2 యాలకులు, ఓకే, 4 క్లోవ్స్. సో ఇంతవరకు తీసుకుంటున్నాను. వీటిని కొద్దిగా దోరగా వేయించుకొని ఆ తర్వాత నేను 1 ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటాను. అందరూ అనుకుంటారు దీప్తి, నాన్ వెజ్ పికిల్ చేయడం అని అంటే చాలా కష్టం అనుకుంటారు, బట్ చాలా ఈజీ. అండ్ ప్రాన్స్ పచ్చడి కూడా సేమ్ మనం చికెన్ పచ్చడి పెట్టినట్టే అండ్ చాలా త్వరగా అయిపోయే పచ్చడి కూడా ఇది. కరెక్ట్. నాన్ వెజ్ రోజు తినాలి, నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు అనుకునే వాళ్ళకి నాన్ వెజ్ పచ్చడిని చేసేసి పక్కన రెడీ పెట్టేసామనుకోండి, ఎవ్రీడే నాన్ వెజ్ ఎంజాయ్ చేయొచ్చు. సో వేసేద్దామా ధనియాల్ని? ఇవి ప్రాపర్గా డ్రై రోస్ట్ అయిపోయినట్లున్నాయి. ఎస్. సో జస్ట్ మనం ఒక 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాం. అంటే 1 ఫుల్ స్పూన్, 1 ఫుల్ స్పూన్ పడిపోయాయని నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. సో నోట్ చేసుకున్నారు కదా, 1 ప్రాపర్ టీ స్పూన్ ఆఫ్ ధనియాలు. జస్ట్ ఒక 2 మినిట్స్ మనకి డ్రై రోస్ట్ అయితే సరే. మనకి అరోమా తెలిసిపోతుంది అక్షర, మసాలా అరోమా. అప్పుడు ఆఫ్ చేసేసేయి. సో ఇలా వేడి చేసుకుని పెట్టుకున్న మసాలాలని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ప్రాన్స్ని ఫ్రై చేసేసుకుందాం. అవి అలా పక్కన కాసేపు మ్యారినేట్ అయ్యాయి కాబట్టి వాటిని ఇప్పుడు తీసుకొని ఫ్రై చేసేసుకుందాం. పర్ఫెక్ట్. నేను ప్రాన్స్ పచ్చడికి ఈరోజు పల్లి నూనె తీసుకుంటున్నాను. పల్లి నూనె కొంచెం చెప్పాలి అంటే నాన్ వెజ్ పికిల్స్లో కొంచెం స్పెషలే. పల్లి నూనె యాడ్ చేస్తే ఆ టేస్టే వేరు. ఆయిల్ మెజర్మెంట్ వచ్చేసి 1/2 kg ప్రాన్స్ కదా, సో నేను 150 ml ఆయిల్ని తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి ఎందుకు
ఫ్రై చేయాలి వడియాల్లాగా? 4-5 ఎందుకు వేసుకోకూడదు? వేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి అంటే గుండె ఆగింది. అయ్యో కాదు. నువ్వు ఏ వంట వండితే ఎక్కువ ఇష్టంగా తింటారు? మీ హస్బెండ్కి మీ పిల్లలకి ఏది ఇష్టం? ఫిష్ ఫ్రై చాలా ఇష్టం. నేను ఫిష్ ఫ్రై చేసిన రోజు నాకే మిగలదు. అవునా? సో నెక్స్ట్ మన వైరల్ వంటల్లో ఫిష్ ఫ్రైని కూడా యాడ్ చేసుకుందాం. ఏమంటారు మీరు? షూర్ వన్ డే. సో అక్షర వేడైనట్టుంది, వేసేస్తున్నాను. యాడ్ చేసి నేను జస్ట్ 1/2 kg తీసుకున్నాను కాబట్టి అన్ని ఒకటేసారి యాడ్ చేసుకున్నా. మీరు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే ఒక 2-3 ఆయిల్లో వేసేసుకోవచ్చు. సో ఎట్లా ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేయాలా? యా. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఆయిల్లో వాటర్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అనుకున్నా, అందుకే చెప్తున్నా మీకు. సో అదేం కాదు, జస్ట్ అవాయిడ్ ఇట్. బట్ ఒక కాసేపు అయిన తర్వాత మనకు ఆల్రెడీ లైట్గా ఫ్రై అవుతున్నట్టు అనిపిస్తుంది. ముక్కని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలంటే, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ముక్క చాలా గట్టిగా అయిపోతుంది. అదే కదా, ప్రాన్ పచ్చడి అందరం చేస్తాం, కానీ ముక్క గట్టిగా అయితే మాత్రం అమ్మ బాబోయ్ అసలు తినలేం. కార్క్ బాల్ నవ్వులుతున్నట్లు ఉంటుంది అక్షర. సో ముక్క టెండర్గా ఉంటేనే నాన్ వెజ్ ముక్కకి యాక్చువల్ టేస్ట్. అక్షర, ప్రాన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ఇందాక డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసేద్దామా? యా షూర్. సో మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో అక్షరాన్ని అడిగేద్దాం. అక్షర, ఐ థింక్ ఫ్రై అయిపోయినాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయాయి. మనకి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఫ్రై అయితే, నాకు ఆల్రెడీ పీసెస్ చిన్న సైజు, సో ఇంకా ఎక్కువ ఫ్రై అయితే చాలా గట్టిగా అయిపోతుంది ముక్క. అప్పుడు నాన్ వెజ్ పికిల్ వేస్ట్ అయిపోతుంది. సో కరెక్ట్ గా తీయాల్సిన చోటకి తీసేయాలి వాటిని. ఇలా స్ట్రైనర్ తీసుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను. పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో నేను 2 full spoons జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని అంటే ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే మనకి ఆ అరోమా కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో ఇలా దీన్ని పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఇంకేమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఆ తర్వాత యాడ్ చేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రాపర్గా మనం ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు మనకు అది తెలుస్తుంది. ఆ టేస్ట్ వచ్చే వరకు విల్ వెయిట్. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాన్స్ పికిల్ ఒక లెక్క, ఇవాళ మేము చూపించబోయేది ఇంకొక లెక్క. ఎందుకంటే ఈ స్టైల్లోనే ఇలాగే ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు మీకు సభాష్ అని అనకపోతే అడగండి. యాక్చువల్లీ మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము అంటే, ఎప్పుడెప్పుడు వంట రెడీ అయిందా, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మా తీసుకురా అనే బ్యాచ్ అనే టైప్. సో మెల్లగా నేను కూడా ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మా మమ్మీ దగ్గర చూసి ఏవైతే నేను బట్టి పట్టానో అవన్నీ మెల్లమెల్లగా మా హస్బెండ్ మీద ప్రాక్టీస్ చేశాను అనమాట. సో సంహవ్ ఇది బాగా వర్కౌట్ అయింది. అండ్ నేను కుక్ చేసే ఏవైనా మా హస్బెండ్ చాలా ఎంజాయ్ చేస్తారు, తెలుస్తుంది. అక్షర వండే వంటలన్నీ చాలా డెలిషియస్గా ఉంటాయి. నేను కూడా ప్రాక్టికల్గా టేస్ట్ చేశాను. సో మీరు కూడా 100% ట్రై చేయాలి. సో దీని తర్వాత నేను 2 tablespoons సాల్ట్, ఆ ముక్కలకి తగినంతగా. ఇందాక 1/2 kg క్వాంటిటీలో నేను తీసుకున్నా కాబట్టి, అండ్ 150 grams ఆయిల్ని మాత్రమే తీసుకున్నా కాబట్టి 2 full tablespoons ఆఫ్ సాల్ట్ని ఫస్ట్ యాడ్ చేసుకున్నా. తర్వాత 1 tablespoon పసుపు, 2 చెంచాల ఉప్పుకి 4 చెంచాల కారం. ఇవన్నీ స్టాండర్డ్ కొలతలు అన్నమాట. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన మసాలాని యాడ్ చేసుకోవడం. ఇప్పుడే మసాలా కూడా వేయకూడదా? ఇది బాగా ఫ్రై అవ్వాలా? ఫ్రై కాదు, జస్ట్ ఇదంతా ప్రాపర్గా మిక్స్ అయ్యి తర్వాత అది వేసుకున్నాం. ఇంకా అది యాడ్ చేసేసుకున్నాం. మొత్తం వేసేనా? యా. సో మనం యాడ్ చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసేసాం.
ఇక్కడ గనక ఎక్కువ మసాలా యాడ్ చేసామా పచ్చడి మటాష్. సరిపడినంత ఒక రాయి తక్కువైనా పర్వాలేదు, అప్పుడే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేస్తాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మా మదర్ చెప్పారు ఈ చిట్కా. ఇంకా టేస్ట్ గట్టిగా తాకాలి అంటే ఈ పచ్చడి మొత్తం కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఒక 2 పెద్ద లెమన్స్ కంప్లీట్గా స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అందులోకి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో డన్, ఇది రొయ్యల పచ్చడి. ప్రాన్ పచ్చడి రెడీ అయిపోయినట్టే లెక్క. ఎస్, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? ఇప్పుడే పచ్చడి చేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ డెఫినెట్లీ మనకు బాగుంటుంది. బట్ ఒక 2 రోజులు అయ్యాక ముక్క ఊరాక ఉంటుంది నెక్స్ట్ లెవెలే. చాలా 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 టేస్టీగా ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రై దిస్. వాసన అదిరిపోయింది. కన్సిస్టెన్సీ చూపులకైతే ఫుల్ టెంప్టింగ్గా ఉంది. టూ గుడ్ అసలు. డెఫినెట్లీ టేస్ట్ చేసి చెప్పాల్సిందే. ఇలాగా స్పూన్తో బౌల్లో వేసుకొని తినే వాళ్ళని చూసారా? పచ్చళ్ళు అంటే నాకు అంత ఇష్టం తెలుసా. అండ్ ఎస్పెషల్లీ ఈ పచ్చడి నాకు ఈ సెట్లో వస్తున్న అరోమాకి నోబడీ కెన్ స్టాప్ మీ అన్నట్టుంది నాకు. అరోమా అంటే గుర్తొచ్చింది దీప్తి గారు, మనము ప్రాన్స్ పచ్చడి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కొంచెం అయినా బ్యాడ్ స్మెల్ వచ్చిందా, నీసు వాసన వచ్చిందా? అస్సలు రాలా. అదంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, అందుకే మళ్ళీ చెప్తున్నా. 100%. ఏంటి ఊదుతున్నానని మీరు అనుకోవచ్చు, పచ్చడి ఇప్పుడే అయింది కదా, సో వేడిగా ఉంది కాబట్టి కొంచెం అట్లా అనుకొని తింటున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసింది, ఈ అమృతాన్ని టేస్ట్ చేయాల్సిందే. టూ గుడ్ అసలు, ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఈ పచ్చడి చేస్తే నేను ఒక చిన్న చిట్కా చెప్తా మీకు. ఈ పచ్చడి మా అక్షర చూపించినట్లు చేస్తే మీరు సొంతంగా ఒక పచ్చడి వ్యాపారం పెట్టేయచ్చు అంతే. అంత సూపర్ హిట్ అయిపోయింది ఈ ఫార్ములా. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. డెఫినెట్లీ అక్షర, యాజ్ యూజువల్ నీ చేతిలో ఒక మ్యాజిక్ ఉంది. థ్యాంక్ యూ. ఎప్పట్లానే ఈ వంటకం కూడా నువ్వు చూపించింది చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. మీ అందరికీ కూడా నచ్చుతుంది అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నువ్వేమన్నా చెప్తావా? అంటే నాన్ వెజ్ పచ్చళ్ళు చాలామందికి ఇష్టం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు బిజినెస్ కూడా చాలామంది చేయాలనుకుంటున్నారు. ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయాలి అనుకునే ఉమెన్కి, అంటే మనకి వంట చేయడం చాలా ఇష్టం కాబట్టి దాన్ని ఎందుకు ఆప్షన్ చేసుకోవద్దు అనేది నా జస్ట్ ఆలోచన మాత్రమే. ఈ ఆలోచన మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సరే అయితే, సో మరి మన వైరల్ వంటలు ఈ కార్యక్రమంలో ఇవాళ మేము చూపించిన ఈ ప్రాన్ పికిల్ డిఫరెంట్గా, సింపుల్గా, టేస్టీగా, ఈజీగా అయిపోవడం చూశారు కదా. ఇంకా మీరు ఈ వైరల్ వంటలు ప్రోగ్రాంలో ఏం చేస్తే చూడాలనుకుంటున్నారు అన్నది కామెంట్స్ రూపంలో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు చేసినప్పుడు ఈ వంటకం మీకు ఎలా కుదిరింది అన్నది మాతో షేర్ చేసుకుంటే మేము ఈ ఎపిసోడ్ చేసినందుకు గాను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ బోలెడంతా మాకు బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కరెక్ట్, సరేనా? సో ఐ డ్రీమ్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే వైరల్ వంటలలో మీ ఎక్స్పీరియన్సెస్ని మాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. దిస్ ఇస్ దీప్తి సైనింగ్ ఆఫ్. అక్షర సైనింగ్ ఆఫ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.